హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో అయితే ఫుల్లుగా వర్షం అయితే పడిందండి. మామూలుగా పడలేదు, ఒక గంట సేపు అయితే ఫుల్ వర్షము. అందుకని చెప్పేసి చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. దానికి తోడు మా వాళ్ళందరూ వచ్చేసారు ఇంటికి. మా చెల్లి, మా తమ్ముడు, అందరు పిల్లలతో సహా అందరూ వచ్చేసారు. అందుకని చెప్పి బజ్జీ ప్లాన్ అయితే వేసాము ఈరోజు. ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా మిర్చి బజ్జీ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రిపేర్ చేశానండి. అందరైతే రెడీగా కూర్చున్నారు. వంట చేయగానే ప్లేట్లు తీసుకొని చూడండి పిల్లలు ఎలా రెడీగా కూర్చున్నారు. తలా 1, 2 అయితే వేసేసాను. వంట చేసినంతసేపు పట్టలేదండి తినడము. 10 నిమిషాల్లో ఫుల్గా అయిపోయినాయి. దీని నిండా బజ్జీలు అయితే చేసాము, కంప్లీట్ చేసేసారు. ఈ బుడ్డోడిని చూడండి, వీడు కూడా బజ్జీ తింటున్నాడు. నాకే ఆశ్చర్యం అనిపించింది. మిర్చి కారం ఉండిద్ది కదా, దాంతోపాటే వాడు కూడా బజ్జీ తినేసాడు. అందరు తింటున్నారు, నేనెందుకు తినకూడదు అనుకున్నాడేమో. అసలు విషయం ఏంటంటే వర్షం పడుతుంది కదా, బజ్జీ తినాలని నాకే వచ్చింది ముందు ఈ ఐడియా. బజ్జీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందులో మిర్చి బజ్జీ, వాము వేసి బజ్జీ చేస్తే అసలు నా ప్రాణం అండి. అంత ఇష్టంగా తింటాను. నేను ఒక బజ్జీ తినేలోపు ఈ పిల్లలు 2, 2 తినేసారండి ఫుల్గా. వండినంతసేపు కూడా పట్టలేదు, కంప్లీట్ చేసేసారు. ఇదిగోండి మా మామయ్య గారు అయితే ఇస్తున్నాము, వద్దని చెప్తున్నారు, తినలేను అరగదని చెప్పేసి. అయినా పర్లేదు ఒకటైనా తినమని ఇస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.